వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ పొందండి. ఇప్పుడు మనకి శంషాబాద్ దగ్గరలో ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చిందనమాట. మీరు మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. దాంతోపాటు నేను స్క్రీన్ మీద కూడా నెంబర్స్ అయితే మీకు ఇస్తున్నాను. అండ్ ఇది ప్రాజెక్ట్ విషయానికి వస్తే మన 18 acres ప్రాజెక్టు. ప్రజెంట్ మనం పీవీ ఎక్స్ప్రెస్ హైవే మీద అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పీవీ ఎక్స్ప్రెస్ శంషాబాద్ దాటిన తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. మనకి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్తో ఉంది. దీంట్లో వచ్చేసి మనకి ప్లాటింగ్ ఉంది. దాంతోపాటు ఇండివిజువల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తుందన్నమాట. ప్రాజెక్ట్ విషయానికి వస్తే మంచి లొకేషన్లో ఉంటుంది. బెంగళూరు హైవేకి దగ్గరలో ఉంటుంది. మినిమం మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచే మనకి ప్లాట్ సైజెస్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందన్నమాట. అండ్ డైరెక్ట్గా నేను కంపెనీ వాళ్ళ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా వాళ్ళనే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్కి రీచ్ అవ్వడానికి మనం శంషాబాద్ టువర్డ్స్ ఏదైతే మనకి మెహదీపట్నం పీవీ ఎక్స్ప్రెస్ హైవే శంషాబాద్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు మన హైటెక్ సిటీ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. మనకి 2 రకాల యాక్సెస్ అయితే ఉంటుంది. మనకి ప్రాజెక్ట్ వెళ్ళే దారిలో వచ్చేసి మనకి ప్రజెంట్ శంషాబాద్ రింగ్ రోడ్ ఉంది. దాంతోపాటు ఫ్యూచర్లో ఇక్కడ వరకు మెట్రో వస్తుంది. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మనకి వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్కి వెళ్ళే దారిలో మనం బెంగళూరు హైవేలో అయితే ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. అండ్ ఇక్కడ లొకేషన్ విషయానికి హైలైట్ విషయానికి వస్తే మనకి ఇటు హైటెక్ సిటీ నుంచి వచ్చినా కానీ జస్ట్ ఒక 40 minutesలో ప్రాజెక్ట్కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఇది టోటల్గా మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్తో 18 acres ప్రాజెక్ట్ అయితే ఇది. అండ్ మినిమం ప్లాట్ సైజ్ మనకు 167 నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ప్లాట్ సైజ్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కొత్తూరు దగ్గర ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు హైవేకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇండివిజువల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చాలామంది బుకింగ్స్ కూడా చేసుకున్నమాట హౌసెస్ కన్స్ట్రక్షన్. అండ్ దీంట్లో మనకి 80, 40, 30 feet రోడ్స్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఉంటుంది. వాటర్ కనెక్షన్ ఉంటుంది. స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషను, ఇలాంటి సో మెనీ ఎమ్యూనిటీస్ ఉంటాయి. దాంతోపాటు మనకి మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా ఉందన్నమాట. సో అక్కడ చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది. అండ్ టూరిజం కూడా చాలా డెవలప్ అయిందనమాట. దాంతోపాటు మనకి తిమ్మాపూర్ దగ్గర 3000 acresలో కనహా శాంతివనం ఉంది. అండ్ దాంతోపాటు బెంగళూరు హైవేకి దగ్గరలో ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి షాద్నగర్ టౌన్ ఉంటుంది. అండ్ కొత్తూరు టౌన్కి దగ్గరలో ఉంటుంది. సో లొకేషన్ పరంగా అయితే చాలా మంచి లొకేషను. అండ్ నియర్లో చాలా కంపెనీస్ కూడా ఉంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ ఏరియాలో. అండ్ మీకు ఇమీడియట్గా స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ మీకు లైవ్ వీడియో చూపిస్తుంది అనమాట. వర్క్ ఎలా నడుస్తుంది అనేది వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా వరకు. అండ్ కర్బింగ్ స్టోన్స్ కానీ, ఫుట్పాత్ అండ్ మనకు వాటర్ కనెక్షన్ కానీ అండ్ మనకి గ్రీనరీ కానీ చాలా డెవలప్ అయితే చేస్తున్నారు. అండ్ డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా నడుస్తున్నాయి అన్నమాట వర్క్. అండ్ దీంట్లో ఏంటంటే చాలామంది హౌస్ కూడా బుక్ చేసుకున్నారు అనమాట. ఇండివిజువల్ హౌస్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోబోతున్నారు. అండ్ మీ బడ్జెట్లో మీకు కావాల్సిన బడ్జెట్లో మినిమం 167లో ఏం తీసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ తీసుకోవచ్చు. లేదంటే డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్ హౌస్ అయినా మీరు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాజెక్ట్లో. సో అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు దగ్గరలో నాట్కో కానీ, హిట్రో అండ్ ఏసియాస్ బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ కానీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, సింబాయిస్ ఇన్వెంట్లా సో మెనీ మనకి పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూడండి.